So this is my first feature film, and e movie it's a English language Hollywood feature film. So this is not actually the Telugu cinema kaadu. This is an English film, and మేము ఈ సినిమాని యూఎస్లో అండ్ ఇండియాలో వీఆర్ రిలీజింగ్ ఆన్ మే 18th. మే 18th వీఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్, అండ్ ఇండియాలో సినిమాక్స్ మోషన్ పిక్చర్స్ మా డిస్ట్రిబ్యూటర్స్ దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ ఆల్ సినిమాక్స్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా. అండ్ సినిమా కథ వస్తే దిస్ ఈజ్ ఒక ఫన్ యంగ్స్టర్స్ గురించి తీసిన సినిమా. ఇది న్యూయార్క్ సమ్మర్లో ఒక 7 మంది యువకులు ఉంటారు, వాళ్ళ మధ్య వాళ్ళ చుట్టూరు తిరిగేది. సీత అనే అమ్మాయిని వేరు దశల్లో వాళ్ళు పెరుగుతున్నప్పుడు కలిసిన ముగ్గురు కుర్రాళ్ళు. వాళ్ళు ముగ్గురు పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు న్యూయార్క్ వస్తారు, మళ్ళీ సీతని కలుస్తారు. అండ్ వాళ్ళు ముగ్గురు సీతతో నేను లవ్లో ఉన్నానేమో అనే భ్రమలో ఉంటారు. సో ఈజ్ ఇట్ రియల్లీ లవ్ ఆర్ నాట్, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ న్యూయార్క్ సమ్మర్ అనేది ఈ సినిమాలో మొత్తం ఎంటర్టైనర్గా తీసాం దీన్ని. ఇట్స్ హ్యూమరస్ ఫిల్మ్. And we shot the film, cinema తీసింది we shot with red digital camera, and we are ఈ సినిమాలో ఒక 2 ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి అంటే, మా సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాదు, యాక్చువల్లీ మా సినిమాలో 8 మంది వేరు మ్యూజిషియన్స్, న్యూయార్క్ నుంచి, బాస్టన్ నుంచి, ఈవెన్ చెన్నై నుంచి, వైల్డ్ బీట్స్, రోబోపాప్, ఇలా వేరు మంది మ్యూజిక్ అందించారు. ఆ మ్యూజిక్ని మేము సినిమా ఎడిట్ చేసేటప్పుడు మేము దాన్ని యూజ్ చేసుకున్నాం. సో ఇట్స్ లైక్ ఇంతవరకు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసింది లేదు. దెర్ ఇస్ యూజువలీ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, స్కోర్ కంపోజ్ చేస్తాడు. కానీ మా సినిమాకి వీ టుక్ దిస్ ఈస్ హౌ హాలీవుడ్ ఫీచర్ ఫిల్మ్స్ మామూలుగా ఫాలో అవుతాయి. వాళ్ళు మ్యూజిక్ని దే గెట్ ద మ్యూజిక్ లైక్ క్వింటన్ టారంటినో ఇలాంటి వాళ్ళందరూ చేసేది సేమ్ థింగ్. దే గెట్ ద మ్యూజిక్ అండ్ దే ఫీచర్ ఇట్ ఇన్ ద ఫిల్మ్, అండ్ వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద సేమ్ వే. అండ్ when it comes to the stars of the film, Melanie Kannukada, tinu Maji Miss India USA, and tinu already Hollywood lo Rules of Engagement ani, Desperate Parenthood ani, like vere anni Hollywood TV serials lo vaattilonu tinu already akkada chaala famous. And Lavrenthi Lopes, he is also atanu already 2-3 Hollywood సినిమాలు చేశాడు. సబ్ హిస్టీరియా అని, డెస్పరేట్ ఎండవర్స్ అని. తను ఆల్రెడీ అక్కడ న్యూయార్క్లో, LAలో ఆల్రెడీ పనిచేశాడు. And our executive producer Chaitanya is actually he's also a corporate guy. He's also an investment banker, and he also works on our film as executive producer. And even Raghu also same. He's also a corporate guy. He's an investment banker, and he works with us as executive producer. He joined the film. And to give me my little background, నేను కూడా యాక్చువల్లీ ఇదివరకు ఫైనాన్షియల్ సర్వీసెస్లో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో, మెర్జర్స్ ఎక్విజిషన్స్ వాటిలో ఉండేవాడిని. 4 ఏళ్ల క్రితం I quit my job and I started making movies, and this is my first film. మీ అందరూ చూసి ఈ సినిమాని డెఫినెట్లీ మూవీ మ్యూజిక్ విషయంలో కానీ, మూవీ ఫైనాన్సింగ్ విషయంలో కానీ, కొన్ని చాలా డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, న్యూయార్క్లో, తర్వాత ఇండియాలోను, వేరే దేశాల్లో వాళ్ళందరూ ఒక టీమ్ ఎఫర్ట్ అండర్ చంద్రాస్ లీడర్షిప్. తర్వాత కాస్ట్ గురించి వస్తే, చంద్ర చెప్పినట్టు ఆల్రెడీ మా దాంట్లో ఉన్న అందరూ లీడ్ కాస్ట్ అంతా కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, అప్కమింగ్ ఫీచర్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళు. సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది ఒక ట్రూ ఇండిపెండెంట్ హాలీవుడ్ ఫిల్మ్. ఒక తెలుగువాడు ఇలా హాలీవుడ్ ఫిల్మ్ తీయడం అనేది ఇంతకుముందు జరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మనకి మామూలుగా మీకు తెలుసు, ఇక్కడ నుంచి వెళ్తారు, అక్కడ తీస్తారు. బట్ మేము సినిమా ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి మొత్తం చివరి దాకా కూడా మొత్తం మేము యూఎస్లో తీసాము. అక్కడ ఉండి మొత్తం హాలీవుడ్ ఫిల్మ్ అనేది తయారు చేసాం. ఈవెన్ దో మాది ఇండిపెండెంట్ ఫిల్మ్ అయినా సరే, చిన్న బడ్జెట్ అయినా సరే, మీరు చూస్తారు సినిమా చూసినప్పుడు స్పెషల్ స్క్రీనింగ్లో దాని క్వాలిటీ స్టాండర్డ్స్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసినట్టు అనిపిస్తుంది మీకు. న్యూయార్క్ సన్నివేశాలు కానీ అవన్నీ ఎలా చూపించామంటే ఒక కరణ్ జోహర్ ఫిల్మ్ కంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మీకు. So we are very proud of what we have done. So what I want to say is, it's not just the movie, it's the way we have done it. That's what we are actually quite happy about the entire experience. And lastly, ఇది ఒక రకమైన సెట్టింగ్ క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పటిదాకా మీకు క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ వాటి గురించి ఐడియా ఉంది. దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ made by people from India, people from Andhra, with Indian Americans like our cast here, and also a lot of international talent. I play Sita, and she is a very independent character. She has everything going for her. Day to day, she's very confident, she's intelligent, she lives in the wonderful city of New York. But in the big picture, she doesn't believe in love. She thinks love is make-believe. And throughout the film, you'll find that she pushes all these 3 guys, as well as her friends, to explore what love really means to them.
I've had a great time shooting with them. It was a really young ensemble cast. I had actually known Lavrenti beforehand. We had shot a commercial together, and from that, he had known Chandra and referred me to him, and that's how I became part of this project. So I'm going to hand it over to Lavrenti. I played Bhavuk in the film. Bhavuk is one of the three guys in love with Sita. Melanie and I have been friends forever, so it was a real treat to actually get to work on this movie with her. Bhavuk is a very silly, very goofy. He's kind of the comedic relief in the film. Very entertaining character, but very conniving. He's very sweet, very genuine, but very conniving. To the extent, I would call him mischievous. He would go to any extent to win Sita's love. In terms of this project, I actually think Hyderabad should be very proud because Chandra, a lot of the people associated with this project are actually from Hyderabad, and they're not just doing a Telugu film, or they're not doing a Bollywood film or an Indian film. They've actually tried to make an international film, and I think that's really commendable. So I'm just glad that I've gotten to be part of this project and put Chandra and Hyderabad and India, in a way, in an international platform.